ఏకాదశి రోజున అన్నం తినకూడదు, తింటే పాపం వస్తుంది అని చెప్తారు. మన ఋషులు మనకి ఏం చెప్పినా అది మన ఆరోగ్యం కోసం చెప్పారు. అసలు అన్నం ఎందుకు తినకూడదు అనేది ఈ మధ్య కాలంలో సైంటిఫిక్ రీసెర్చెస్ చేసి మనకి చెప్పారు. కానీ ఇదే విషయాన్ని మన ఋషులు ఎప్పుడో చెప్పారు. ఏకాదశి రోజున మనం పాటించవలసిన నియమాలు ఏంటి, ఏ ఆహారాన్ని తీసుకోవాలి, ఉపవాసం ఎందుకు ఉండాలి, ఇవన్నీ ఆధ్యాత్మిక కథతో పాటుగా నేను సైంటిఫిక్గా కూడా చెప్పాను. ఒకసారి పూర్తిగా చూస్తే మనం ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలన్నింటికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏకాదశి వ్రతాన్ని చేయలేకపోయిన వాళ్ళు కనీసం ఈ వ్రత మహిమను విన్నా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం వస్తుందని కృష్ణ పరమాత్మే చెప్తారు. కాబట్టి ఒకవేళ అయ్యో మేము చేయలేకపోతున్నాము అని బాధపడకుండా ఈ ఏకాదశి వ్రత మహిమని పూర్తిగా విని ఏకాదశి వ్రతం చేసిన ఫలితాన్ని పొందండి. నేను రిలేటెడ్ వీడియోస్లో ఏకాదశి వ్రతం గురించి సైంటిఫిక్గా ఏం చెప్పారు, ఏకాదశి కథని కూడా పెడతాను, ఒకసారి చూడండి.